కేసీఆర్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ మీకు ఏర్పడుతుంది అనే భావన అయితే ఒకటి నేను పోరాటం చేస్తుంది ఈడబ్ల్యూఎస్ పోరాటం చేస్తూ ఉన్నా, బీసీల కోసం పోరాటం 2019లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 103 ప్రకారం 10% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించింది 2019లో కేటాయిస్తే ఆ ఈడబ్ల్యూఎస్ కోటా చట్టంలో ఏం చెప్పారంటే నాట్ 10%, అప్ టు 10% అన్నాడు. ఖచ్చితంగా 10% కాదు, 10% వరకు లోపల ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పింది. అది కూడా చట్టంలో ఏం చెప్పింది, 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పోగా మిగిలిన 50లోంచి 10%. ఇది జబల్పూర్ హైకోర్టు మొన్న తీర్పులో కూడా చెప్పింది. అయితే నరేంద్ర మోడీ సర్కార్ ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తే దాన్ని మిగిలిన 50లోంచి 10% చేయకుండా 6.98% ఉన్నటువంటి వాళ్ళకు 10% ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్. ఇక్కడ బీసీల తలలోంచి పట్టపగటీలి ఉద్యోగాల దోపిడికి అంకురార్పణ జరిగింది కేసీఆర్ గారి నుంచి, అక్కడి నుంచే. ఓకే, అంటే అక్కడ ఆయన ఇక్కడ ఈయన ఇద్దరు కలిసి బీసీలకు కంప్లీట్గా అన్యాయం చేసి. ఎట్లా సాధ్యం అవుద్దన్న? బీసీల రిజర్వేషన్ అయిన తర్వాతనే కదా ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి, అందులోకి ఎలా తీయడం కుదురుతుంది? విషయం ఏంటంటే ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయి, 100 ఉద్యోగాలలో 50 బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు. అవును, మిగిలిన 50. ఈ మిగిలిన 50లో 10% అంటే ఎంత అవుతుంది? 5 రావాలి. కానీ ఇప్పుడు ఏం చేసిరంటే ఈ 100లోంచి 10 తీసిరు. ఓకే, 100లోంచి 10 తీసే వరకు ఏం జరిగిందంటే 100కి 10 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కోటాలో పోతా ఉన్నాయి. ఓకే, అర్థమైందా? 100కి 10 ఈడబ్ల్యూఎస్లో పోతా ఉన్నాయి, మళ్ళీ ఓపెన్ వేరే. ఓకే, సో యాక్చువల్గా చట్టం చెప్పింది ఒకటి, అయితే దీని మీద కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే ఆ కేసు బెంచ్ మీదకే రానియరుగా, ఆ కేసు బెంచ్ మీదకి రానియరు. ఒకవేళ బెంచ్ మీదకి వస్తే ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఇది తప్పు అని చెప్పి కోర్టు చెప్తే ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లో మెజారిటీ ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కుతాయి. ఓకే, అది బెంచ్ మీదకి రాకుండా ఇటు ఉద్యోగాలు భర్తీ చేసి ఈ కులగణంలో ఎక్కువగా ఓసీలు ఉన్నారని 15% చూపించడం అంటే దీన్ని కాపాడడం కోసం జరిగినటువంటి కుట్ర. ఈ కుట్రలో అందరూ భాగస్వామిలే. ఓకే, అందరూ. విపక్ష నాయకుడు కేసీఆర్ గారు బీసీల మీద ప్రేమ ఉంటే దీన్ని నిలదీయాలి, అసెంబ్లీకి వచ్చి ఈ 10% రిజర్వేషన్ అప్పుడేదో అడావిడిగా చేయాల్సి వచ్చింది, దానికి ఒక డెడికేట్ కమిషన్ వేయాలి, దాని కమిషన్ ద్వారా 5% ఫిక్స్ చేయాలనేది ఉండాలి. ఇప్పుడు గుడ్డెద్దు చేనుల పడ్డట్టుగా ఉద్దు జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మంత్రి, మేము 10% లేని వాళ్ళం మాకు గింతెందుకు ఇస్తున్నారా అని చెప్పిండు. ఆయనే చెప్తాడు, మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఇన్ని రకాలుగా బీసీలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తుల మీద సిద్ధాంతపరమైన విరుద్ధం ఖచ్చితంగా ఉంటుంది. సాఫ్ట్ కార్నర్ ఎట్లా ఉంటుంది? ఓకే, అంటే విజయ్ అన్న మీ పక్కన కూర్చుంటే మాకు కొంచెం డౌట్ వచ్చింది. విజయ్ అన్న బీసీ ఉద్యమకారుడు, ఇవాళ మాతో పాటు బీసీ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గతంలో సీఎంకు పిఆర్ఓగా పనిచేయచ్చు కాక, కానీ ఆయన ఒక బీసీ బిడ్డగానే చూస్తామైనని మేమంతా. ఇప్పుడు నిన్న నేను మండలిలో మాట్లాడుతూ మా బీసీలు ముఖ్యమంత్రులు అయితే బాగుంటుంది, గీళ్ళు కావాలి గాలు కావాలని చెప్పి, నేను ఆ పార్టీ కాకపోవచ్చు కనుక, ఆ పార్టీని సస్పెండ్ కావచ్చు కనుక, కానీ అందులో ఉన్నటువంటి బీసీల ప్రయోజనాలను కాంక్షిస్తాం. బీసీలకు జరుగుతున్నటువంటి పోరాటంలో బీసీలు కలిస్తే దాన్ని ఆశ్చర్యంగా చూడాల్సిన పని లేదు, అభినందించండి చాలు. అంతే అంటారు. అంటే అంటే మీ చుట్టూ ఒక బీఆర్ఎస్ కోటరీ ఒకటి వచ్చి చేరింది అనే మాట విన్నాను నేను. సో అంటే బీఆర్ఎస్ మిమ్మల్ని ఏమైనా వెనక నుంచి నడిపించే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ని ఎవడు నడిపించలేక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేక వాళ్ళే తెరలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళే నడిచే పరిస్థితి లేనప్పుడు మమ్మల్ని నడిచే నడిపించే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ ప్యూర్గా నడుస్తుంది బీసీ ఉద్యమం. ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమం చేసినటువంటి సందర్భంలో వివిధ పార్టీల నుంచి చాలా మంది వచ్చారు. అప్పుడు కూడా ఇట్లే అన్నారు, ఏమని, మిమ్మల్ని టీడీపీ నడిపిస్తుందా, మిమ్మల్ని కాంగ్రెస్ నడిపిస్తుందా అని అన్నారు. ఈ ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ సహజంగా వచ్చేటువంటి విమర్శలు. ఇప్పుడు వాటి గురించి మనం ఆలోచించుకుంటూ పోవడం కంటే ఉద్యమ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే వ్యక్తిగా తీన్మార్ మల్లన్న సామాన్యుడు, రైట్, మీ వెనుక ఏదో పెద్ద శక్తి లేకపోతే ఇంత పెద్ద ఉద్యమ నిర్మాణం ఎలా సాధ్యం అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. అంటే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ అనే మాట బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా, అసలు రేవంత్ రెడ్డి ఇదంతా ఆడిస్తున్నాడు, తీన్మార్ మల్లన్న ఇదంతా ఉత్తుత్తి సస్పెన్షను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ అంతా నార్మలే అని ఒకటి, లేదంటే బీజేపీ వాళ్ళు నడిపిస్తున్నారు.
బహుజన కమ్యూనిస్టులను ఎందుకు పాపం చేసిరు వాళ్ళని అని రాదు మాట వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి కాదు మాట అని రాదు పోయేదేముంది కమ్యూనిస్టులను పాపం కూడా వాళ్ళ అమాయకులు వాళ్ళని ఏమంటాం మనం ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలా నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది ఒకే ఒక్క కారణం, కాస్ట్ సెన్సస్ చేస్తా, జితనే ఆబాది ఉతనే ఇస్సేదారి అనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్పడం. నేను ఆ మాటకు 1931 తర్వాత మా బీసీలను తలకాయలు లెక్క పెడతా అంటుర్రా, మా వాటా మాకు ఇస్తా అంటారు అనేటువంటి ఒక బలమైన కారణంతో కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ఆ బలమైనటువంటి అంశాన్ని ఇంప్లిమెంట్ చేయించే పరిస్థితిలో నేను ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన మాట వాస్తవం. పెంచిన సందర్భంలో సహజంగానే వాళ్ళకి ఇష్టం లేకునో అయిష్టంగానో ఇంకా ఇంత ప్రెషర్ తట్టుకోలేమని సస్పెండ్ చేయొచ్చు కదా. తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయితే సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ అవుతుందా? ఆ ప్రశ్న అట్లే ఉంది కదా. అవును, అదానికి మనం క్లారిటీగా సమాధానం చెప్పుకోలేకుండా మనం ఎన్ని చెప్పినా ప్రశ్నగానే ఉంటుంది. ఇవాళ నేను క్లియర్గా చెప్పిన తీన్మార్ మల్లన్న చేసినటువంటి కార్యక్రమం, నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మంలో అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజారిటీలు తీసుకొచ్చి 5-5 కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ నేను కంటెస్ట్ చేసినటువంటి ఏరియాలో. రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లో 1,00,000 ఓట్లే వచ్చినాయి బీజేపీకి. పార్లమెంట్కి వచ్చేసరికి 5,09,000 వచ్చినాయి. 5,09,000 నీ సొంత స్థానం బీజేపీకి అప్పచెప్పినావు, నీ సిట్టింగ్ ఎంపీ బీజేపీకి అప్పచెప్పినావు, నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్న చేయవల్ల బీజేపీకి అప్పచెప్పినావు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి ఈయన గెలిచినా ఓడినా నాకు సంబంధం లేదని చెప్పొచ్చినావు. ఇన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి లాభం చేసే కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఇవాళ తీన్మార్ మల్లన్న నువ్వు చేసినటువంటి సర్వే తప్పు అని విత్ ఆధారాలతో నీవిచ్చినటువంటి డాక్యుమెంట్లలోనే తప్పు అని చెప్పి నిరూపించి వచ్చిన తర్వాత తీన్మార్ మల్లన్న వెనకాల రేవంత్ రెడ్డి ఉండనుకోండి, ఇంతకంటే పాపం ఇంకోట్లేదుగా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.